Hello everyone, welcome to Abhyas Yatra. Mains answer writing approach related గా 3 steps అనేది మనం తెలుసుకున్నాం ప్రీవియస్ వీడియోస్ లో. ఈ వీడియోలో ఒక మెయిన్స్ ఎగ్జామ్ లో ఎంటర్ అయిన తర్వాత ఒక క్వశ్చన్ చూడగానే మనం ఎలా ఆన్సర్ చేయాలి, 3 స్టెప్స్ అనేవి ఎలా తీసుకోవాలి, ఆ అప్రోచ్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. 3 స్టెప్స్, ఎస్పెషల్లీ ఇక్కడ 3 స్టెప్స్ బిఫోర్ రైటింగ్ ఆన్సర్ అనేది ఇక్కడ మనం చూద్దాం. అంటే ఒక క్వశ్చన్ చూసి చూడగానే మనం 3 స్టెప్స్ ఏ ఫాలో అవ్వాలి అనేది ఇక్కడ చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే క్వశ్చన్ రీడింగ్. సో క్వశ్చన్స్ అనేవి మనం ఫస్ట్ ఎగ్జామ్లో ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మనం కంప్లీట్గా చదవాల్సిన అవసరం అయితే ఉంది. సో అందులో ఎస్పెషల్లీ మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అంటే క్వశ్చన్ రీడింగ్లోనే ఇంకో ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనం ఇక్కడ క్వశ్చన్ లో చూడాలి, అబ్జర్వ్ చేయాలన్నమాట. ఒక పర్టికులర్ స్టేట్మెంట్ రిలేటెడ్ ఇచ్చి డిఫరెంట్ కీవర్డ్స్ తో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో ఆ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి క్వశ్చన్ లో అనేది డివిజన్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఇంపార్టెంట్ స్టెప్ ఈజ్ క్వశ్చన్ ట్యాగ్స్ ఏమి ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ అని, డిఫైన్ అని, కామెంట్ అని, అనలైజ్ అని, డిస్కస్ అని, ఇలాంటి కీవర్డ్స్ అనేవి క్వశ్చన్ ట్యాగ్స్ అంటాం వీటిని. క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి ఒక్కొక్క క్వశ్చన్ ట్యాగ్ కి ఒక్కొక్క రిలేటెడ్ అప్రోచ్ అనేది డిఫరెన్స్ గా మనకి తెలుస్తుంది, అంటే కంప్లీట్లీ సపరేట్ అవుతుంది. సో ఒక్కొక్క క్వశ్చన్ ట్యాగ్ కి సంబంధించి ఆన్సర్ అనేది డిఫరెన్షియేషన్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ క్వశ్చన్ అడగడం కూడా అలానే అడుగుతారు. సో కొన్ని క్వశ్చన్స్ క్రిటికల్లీ ఎగ్జామిన్ అని అడిగిస్తారు. సో అది కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మనం క్రిటికల్లీ అంటే ఏంటి, డిస్కస్ అంటే ఏంటి, ఎక్స్ప్లెయిన్ అంటే ఏంటి, ఇలా 3 డిఫరెంట్ క్వశ్చన్ ట్యాగ్స్ కి 3 డిఫరెంట్ అప్రోచ్ అనేది ఉంటుంది. ఇది తెలియక చాలా మంది క్వశ్చన్ ట్యాగ్స్ సంబంధం లేకుండా ఒక టాపిక్, మనకు వచ్చిన టాపిక్ కి క్వశ్చన్ చూడగానే ఆన్సర్ అనేది కంప్లీట్ చేస్తున్నారు. ఇది చాలా తప్పు. సో ఇదొకటి మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆ క్వశ్చన్ రీడింగ్ లోనే థర్డ్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే కీవర్డ్స్. ఇంపార్టెంట్ కీవర్డ్స్ అనేవి మనకి ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద పర్టికులర్ టాపిక్ అడగచ్చు, లేదా సిగ్నిఫికెన్స్, అట్ ద సేమ్ టైం ఛాలెంజెస్, ప్రాబ్లమ్స్, ఇష్యూస్, ఇంపాక్ట్, వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆర్ నెగిటివ్ ఇంపాక్ట్ గా ఇవ్వచ్చు. అదేవిధంగా లాస్ట్ లో వే ఫార్వర్డ్ మెజర్స్ అంటే గవర్నమెంట్ స్టెప్స్ టు బి టేకెన్ ఆర్ నీడెడ్ మెజర్స్ అని కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో ఈ పర్టికులర్ కీవర్డ్స్ అనేవి కూడా మనం ఒక క్వశ్చన్ లో అండర్లైన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసరికి అంటే ఈ పర్టికులర్ క్వశ్చన్ చూడగానే మనం ఈ 3 స్టెప్స్ లో ఫస్ట్ స్టెప్ క్వశ్చన్ రీడింగ్ కి ఒక 1 మినిట్ అయినా మనం స్పెండ్ చేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్ లో మనం తక్కువ టైంలో రాసే అవకాశం ఉంది. సో అయితే సెకండ్ స్టెప్ చూసుకుంటే మనకి బ్రెయిన్ స్టార్మింగ్ అని చెప్తాం. సో బ్రెయిన్ స్టార్మింగ్ అంటే ఏంటి, జస్ట్ మనం రీకాల్ చేసుకోవడం, ఆన్సర్ లో ఉన్న డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద పర్టికులర్ కంటెంట్ ని మనం రీకాల్ చేసుకోవడాన్ని బ్రెయిన్ స్టార్మింగ్ అంటారు. అంటే థింకింగ్ చేసుకోవడం, అంటే ఇంట్రడక్షన్ లో ఏం రాయాలి, బాడీ పార్ట్ లో ఒక్కొక్క పారాగ్రాఫ్ రిలేటెడ్ గా సైడ్ హెడ్డింగ్స్ తో పాటు ఈచ్ అండ్ ఎవ్రీ డేటా, రిపోర్ట్స్ కానీ ఇలాంటి పర్టికులర్ కంటెంట్ ఎలా రాయాలి, అదేవిధంగా కంక్లూజన్ ఎలా మనం ఎండ్ చేయాలి అనేది కూడా ఈ బ్రెయిన్ స్టార్మింగ్ లోనే చేసుకోవాలి. దీనికి కూడా ఒక 1 మినిట్ మీరు స్పెండ్ చేయొచ్చు. సో టోటల్ 2 మినిట్స్ తో మనం ఆన్సర్ అనేది ఎక్కువ టైం తీసుకోకుండా ప్రెజెంటేషన్ రిలేటెడ్ గా మనం కంప్లీట్ చేయొచ్చు. సో బ్రెయిన్ స్టార్మింగ్ లో మనకి స్ట్రక్చర్ రిలేటెడ్ గా మనకి ఇంట్రడక్షన్, బాడీ పార్ట్, అదేవిధంగా కంక్లూజన్, ఈ 3 ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ తో మనం ఆన్సర్ అనేది కంప్లీట్ చేస్తాం. ఇంట్రడక్షన్ లో ఎక్కువగా స్టాటిక్ పార్ట్ ఆర్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గా ఇంట్రడక్షన్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో బాడీ పార్ట్ లో డిఫరెంట్ సిగ్నిఫికెన్స్ కానీ, ఛాలెంజెస్ కానీ, మెజర్స్ కానీ ఇలాంటి వాటితో కనెక్టివిటీతో వెదర్ ఇట్ ఈస్ ఇన్ పారాగ్రాఫ్ ఆర్ పాయింట్ వైజ్ అయినా రాయొచ్చు. బట్ ఎక్కువగా జిఎస్ ఆన్సర్స్ అన్ని మనం పాయింట్ వైజ్ రాస్తే బెటర్ సైడ్ హెడ్డింగ్స్ తో. సో కంక్లూజన్ రిలేటెడ్ గా వస్తే ఇది ఫ్యూచరిస్టిక్ గా మనం ఎండ్ చేస్తుంటాం. ఫ్యూచరిస్టిక్ నోట్ తో మనం కంప్లీట్ స్ట్రక్చర్ తో ఎండ్ చేస్తూ ఉంటాం. సో ఇది కూడా మనం బ్రెయిన్ స్టార్మింగ్ అనేది ఒక పర్టికులర్ టాపిక్ రిలేటెడ్ గా అన్ని అంశాలు మనం రీకాల్ చేసుకోవడాన్ని బ్రెయిన్ స్టార్మింగ్ అంటారు. అది ఒక 1 మినిట్ లో మనం కంప్లీట్ చేసేయాలి. సో థర్డ్ స్టెప్ ఏంటి, ఫైనల్ గా ప్రెజెంటింగ్ ద ఆన్సర్. అంటే మనకి అన్ని సెకండ్ స్టెప్ వరకు అన్ని కంప్లీట్ చేసేస్తే జస్ట్ ఆన్సర్ రాయడాన్ని మనం ప్రెజెంటింగ్ ద ఆన్సర్ అనేది థర్డ్ స్టెప్ గా చెప్పుకోవచ్చు. ఇందులో మనం జస్ట్ కంటెంట్ రాయడమే కాకుండా ఇంకా కొన్ని ఎక్స్ట్రా మనం ఇంక్లూడ్ చేసుకునేలా చూసుకోవాలి. అంటే ప్రెజెంటింగ్ ద ఆన్సర్ అనేది ఒక 6 మినిట్స్ తీసుకుంటే టోటల్ 8 మినిట్స్ లో మనం 7 to 8 మినిట్స్ లో కంప్లీట్ చేసేయచ్చు. ఒక 10 మార్క్ ఆన్సర్ మనం
యూపీఎస్సీలో చూసుకుంటే 7 to 8 minutes కంప్లీట్ చేసేయచ్చు. ఈ అప్రోచ్ ఫాలో అయితే ఈ 3 steps ఫాలో అవ్వండి. ఈజీగా మనం డైలీ 1 question తీసుకుని మనం ఇలా ఈ అప్రోచ్ ఫాలో అయితే విత్ ఇన్ ద టైం మనం కంప్లీట్ చేసే అవకాశం ఉంది. ఇన్ కేస్ చాలా మంది క్వశ్చన్ చూడగానే ఆ టాపిక్ రిలేటెడ్ గా ఈ ఫస్ట్ 2 steps చూడకుండా డైరెక్ట్ గా ఆన్సర్ రాయడం స్టార్ట్ చేస్తారు. మధ్య మధ్యలో ఆగుతుంటారు, థింక్ చేస్తుంటారు, రీకాల్ చేసుకోవడంలో కొంత లేట్ అవుతుంది. ఇలా ఆల్మోస్ట్ 12 to 15 minutes ఒక్కొక్క ఆన్సర్ కి మనకి టైం సరిపోతుంది. సో ఈ పర్టికులర్ ఇండివిజువల్ క్వశ్చన్స్ ఇలా టైం తీసుకోవడం వల్ల టోటల్ క్వశ్చన్స్ 20 అయినా లేదా ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీలో అడిగే 15 questions అయినా కంప్లీట్ గా ఆన్సర్ చేయలేకపోతున్నారు. సో ఇది మెయిన్ డిసడ్వాంటేజ్. సో ఇక్కడ ప్రెజెంటింగ్ ద ఆన్సర్ లో మనకి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏంటంటే ఫస్ట్ మనం ఫ్లో చార్ట్స్ యూజ్ చేయడం. అంటే కొన్ని పర్టికులర్ టాపిక్స్ రిలేటెడ్ గా వాళ్ళు క్వశ్చన్ లో అడగపోయినా రిలవెంట్ గా మనం కొన్ని ఫ్లో చార్ట్స్ అనేవి తీసుకోవచ్చు. అదేవిధంగా కొన్ని మ్యాప్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మ్యాప్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జోగ్రఫీ రిలేటెడ్ గా మనకి ఇండియా మ్యాప్ రిలేటెడ్ గా మనం ఏదైనా డినోట్ చేయాలంటే పర్టికులర్ లొకేషన్ ని మనం లొకేట్ చేయాలంటే ఇండియా మ్యాప్ ని మనం లొకేట్ చేసి రివర్స్ కానీ మౌంటైన్స్ కానీ పర్టికులర్ సిటీ కానీ ఇలా లొకేట్ చేయొచ్చు. అది కూడా ఆర్టిస్టిక్ గా ఉండక్కర్లేదు, జస్ట్ మనం ఒక 5 seconds లో కంప్లీట్ అయ్యేలా ఉండాలి. సో థర్డ్ ఇంపార్టెంట్ స్టెప్ డయాగ్రామ్స్ కూడా మీరు డ్రా చేయొచ్చు. ఎస్పెషల్లీ మనం ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీలో డోమ్స్ లాంటివి మనం ఆర్కిటెక్చర్ రిలేటెడ్ గా మాట్లాడేటప్పుడు ఆ పక్కనే మనం రైట్ సైడ్ లో చిన్న డోమ్స్ లాంటివి ఇలా డ్రా చేయొచ్చు. సో అదేవిధంగా 4th one గ్రాఫ్స్. ఎస్పెషల్లీ మనం ఎకనామికల్ సబ్జెక్ట్ రిలేటెడ్ ఎకనామికల్ డెవలప్మెంట్ రిలేటెడ్ గా మనం కొన్ని గ్రాఫ్స్ లా చూపించే అవకాశం అయితే ఉంది. సో ఇవి ఎకనామిక్స్ రిలేటెడ్ గా మనం ఎకానమీ పార్ట్ లో మనం డ్రా చేసుకోవచ్చు. అయితే 5th ఇంపార్టెంట్ పార్ట్ ఈస్ మనం టేబుల్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. బట్ టేబుల్స్ అనేవి ఎక్కడ యూజ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని క్వశ్చన్స్ అనేవి డిఫరెన్సెస్ అంటే భేదాలు రాయమంటారు, తేడాలు. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ గారికి సుభాష్ చంద్రబోస్ కి మధ్య తేడాలు అంటే ఐడియాలజికల్ డిఫరెన్సెస్ బిట్వీన్ గాంధీ అండ్ సుభాష్ చంద్రబోస్ అని అడిగే ఛాన్స్ ఉంది. ఈ పర్టికులర్ క్వశ్చన్స్ కి వాళ్ళు అడిగే ఇంపార్టెంట్ క్వశ్చన్ ట్యాగ్స్ ఏంటి? డిఫరెన్సెస్ బిట్వీన్ ఆర్ డిస్టింగ్విష్ బిట్వీన్ ఆర్ ఈ మధ్య ఎక్కువగా యూజ్ చేసే టర్మ్ కంపేర్. సో ఈ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి అడిగే ఛాన్స్ ఉంది. ఇలా డిఫరెన్సెస్ అడిగినప్పుడు మనం డైరెక్ట్ గా సుభాష్ చంద్రబోస్ గురించి రాసేసి తర్వాత మహాత్మా గాంధీ గురించి రాయడం కరెక్ట్ కాదు. పారాగ్రాఫ్ వైజ్ దాన్ని ఒక టేబుల్ మెన్షన్ చేసి గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్ సపరేట్ గా మనం మెన్షన్ చేసుకోవచ్చు. లేదు ఇంకా ఎఫెక్టివ్ గా ఇంప్రెసివ్ గా క్లియర్ గా రాయాలంటే ఇంకొక కాలం యాడ్ చేసి ఇక్కడ పర్టికులర్ ఆస్పెక్ట్ రిలేటెడ్ కూడా డిఫరెన్సెస్ అనేవి మనం మెన్షన్ చేయొచ్చు. సో ఈ పర్టికులర్ టేబుల్ అనేవి డిఫరెన్సెస్ ఆర్ డిస్టింగ్విషెస్ అంటే తేడాలు కానీ మనకి పర్టికులర్ భేదాలు కానీ అడిగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధిజం జైనిజం భేదాలు అడిగినా లేదా సుభాష్ చంద్రబోస్ మనకి గాంధీ గారు లేదా గాంధీ గారు అంబేద్కర్ గారి ఐడియాలజీస్ డిఫరెన్సెస్ కానీ ఇలాంటివి అడిగినప్పుడు మనం టేబుల్ యూజ్ చేయొచ్చు. సో అదేవిధంగా ఇక్కడ కంపేర్ అని కొన్నిసార్లు అడుగుతారు. కంపేర్ అనే కీవర్డ్ కి ఓన్లీ డిఫరెన్సెస్ అనుకుంటున్నారు చాలా మంది. ఇక్కడ అది చాలా వ్యత్యాసం ఉంది. సో ఇక్కడ రాయాల్సింది సిమిలారిటీస్ యాజ్ వెల్ యాజ్ డిఫరెన్సెస్. అంటే కంపేర్ అనే కీవర్డ్ ఎప్పుడు కనిపించిన క్వశ్చన్ ట్యాగ్ లో మీరు సిమిలారిటీస్ అంటే పోలికలు రాయాలి, అదేవిధంగా డిఫరెన్సెస్ తేడాలు కూడా రాయాలి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ ట్యాగ్స్ గురించి మనం సపరేట్ గా ఒక వీడియో చేద్దాం. ఇందులో ఎగ్జాంపుల్ గా వచ్చింది కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. సో ఇక్కడ ఫస్ట్ సిమిలారిటీస్ రాసేటప్పుడు జస్ట్ పాయింట్ వైజ్ రాసేయచ్చు. 2 points ఆర్ 2-3 points సరిపోతాయి సిమిలారిటీస్ పోలికలు. అదేవిధంగా డిఫరెన్సెస్ రాసేటప్పుడు అగైన్ టేబుల్ అనేది యూజ్ చేయాలి. సో ఇది మనకి ఇక్కడ టేబులర్ ఫార్మాట్ కూడా మనం ప్రెజెంటేషన్ పార్ట్ లో భాగమే. సో అంటే ఫ్లో చార్ట్స్ యూజ్ చేయడం అదర్ దాన్ కంటెంట్ అంటే ఒక స్ట్రక్చరల్ గా ఇంట్రడక్షన్, బాడీ పార్ట్, కంక్లూజన్ రాసేటప్పుడు మనం విత్ ఇన్ ఎగ్జాంపుల్స్ తో నీట్ గా అన్ని రాస్తాం. బట్ ప్రెజెంటేషన్ పర్పస్ లో ఫ్లో చార్ట్స్ యాడ్ చేసి, మ్యాప్స్ యాడ్ చేసి లేదా డయాగ్రామ్స్ ఆర్ గ్రాఫ్స్ ఆర్ టేబుల్స్ యూజ్ చేసే వాళ్ళకి ఒక 1/2 mark ఆర్ 1 mark ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ పర్టికులర్ అప్రోచ్ అనేది సక్సెస్ఫుల్ ర్యాంకర్స్ అందరూ ఫాలో అవుతున్నారు. సో అందుకనే మనం ఇది టచ్ చేసాం. సో ఫస్ట్ క్వశ్చన్ రీడింగ్ అనేది
ఫస్ట్ 3 స్టెప్స్తో కూడిన క్వశ్చన్ రీడింగ్ని మనం కంప్లీట్ చేసిన తర్వాత బ్రెయిన్ స్టార్మింగ్లో రీకాల్ చేసుకోవడం, డిఫరెంట్ పాయింట్స్ అనేవి పర్టికులర్ టాపిక్కి మనం చేయాల్సిన అవసరం అయితే ఉంది. 2 minutesలో ఇది కంప్లీట్ అయిపోవాలి. రిమైనింగ్ టైం 6 minutesలో హ్యాపీగా మనం ఈ క్వశ్చన్ అనేది కంప్లీట్ చేసేయచ్చు వితౌట్ ఎనీ డిస్టర్బెన్సెస్ ఆర్ వితౌట్ ఎనీ డిలే. సో ఇది మనకి లాంగ్ టర్మ్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ రాయడానికి బాగా యూజ్ అవుతుంది. ఒక పర్టికులర్ ఎగ్జాంపుల్స్తో మనం ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఒక క్వశ్చన్ అయితే అడిగే ఛాన్స్ ఉంది. డిస్కస్ ద రోల్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్ ఎన్ష్యూరింగ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా. సో 150 words 10 marks ఆన్సర్. సో ఇక్కడ మనం 150 words అనగానే 10 marks ఆన్సర్ అనగానే కంపల్సరీ ఒక 2 pagesలో రాయాలనేది అందరికీ తెలిసిందే. సో ఇక్కడ ఇంట్రడక్షన్, అట్ ద సేమ్ టైం కంక్లూజన్ రాసి ఈ పర్టికులర్ ప్లేస్లో మనం డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఏవైనా ఉన్నాయో వాటికి సంబంధించి రాస్తాం. సో అయితే ఇక్కడ ఫస్ట్ మనం క్వశ్చన్ అర్థం చేసుకుంటే, మనం ఇందాక చూసినట్టు క్వశ్చన్ రీడింగ్లో మనకున్న నెంబర్ ఆఫ్ పార్ట్స్, ఫస్ట్ స్టెప్ ఏంటి? నెంబర్ ఆఫ్ పార్ట్స్. డిస్కస్ ద రోల్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్ ఎన్ష్యూరింగ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా అన్నారు. సో ఇక్కడ రోల్, అదేవిధంగా ఇంపార్టెన్స్, 2 parts అనమాట. మనకి ఇక్కడ 2 parts రాయాలి, తెలిసిపోతుంది. సో 2 parts అనేది ఇక్కడ తెలుస్తుంది. సో అయితే నెక్స్ట్ మనం చూసుకుంటే క్వశ్చన్ రీడింగ్లో సెకండ్ స్టెప్ ఏంటి? క్వశ్చన్ ట్యాగ్స్. మనకి ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్స్ ఎన్ని ఇచ్చారు? ఫస్ట్ డిస్కస్. డిస్కస్ అనేది ఒకటే ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్. డిస్కస్ అనేది ఎక్స్ప్లెయిన్ లాగా జస్ట్ వివరిస్తే సరిపోదు. డిస్కస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక డిస్కస్ అంటే 2-3 కూర్చొని డిస్కస్ చేయడాన్ని, లేదా డిబేట్ అంటారు దాన్ని, చర్చించడం అంటారు తెలుగులో. సో ఇక్కడ కంపల్సరీ పాజిటివ్స్ వస్తాయి, అదే విధంగా నెగిటివ్స్ వస్తాయి. ఈ నెగిటివ్ సంబంధించి సొల్యూషన్స్ కూడా రావాలి, అంటే మెజర్స్ కూడా రాయాలి. సో ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ లోనే మనకి క్లియర్గా అర్థమవుతుంది. డిస్కస్ అంటే పాజిటివ్స్, నెగిటివ్స్, అదేవిధంగా మెజర్స్ ఆర్ సొల్యూషన్స్. సో క్లియర్ కట్గా ఈ 3 కంపల్సరీ అటెండ్ చేయాల్సిందే. నెక్స్ట్ మనం కీవర్డ్స్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ రీడింగ్ లోనే థర్డ్ స్టెప్ ఏంటి? కీవర్డ్స్. కీవర్డ్స్ అంటే ఇక్కడ రోల్ అండ్ ఇంపార్టెన్స్. ఈ రోల్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ఇక్కడ పర్టికులర్ గా ఫస్ట్ చూడాల్సింది ఏంటి? టాపిక్. టాపిక్ ఏంటి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అది టాపిక్. సో నెక్స్ట్ మనం చూసేది నెంబర్ ఆఫ్ పార్ట్స్. నెంబర్ ఆఫ్ పార్ట్స్ అంటే రోల్ రాయాలి, ఇంపార్టెన్స్ కూడా రాయాలి సపరేట్ గా. సో నెక్స్ట్ డిస్కస్. క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏంటి? ఇక్కడ డిస్కస్. నెక్స్ట్ కీవర్డ్స్ ఏంటి? రోల్, ఇంపార్టెన్స్ అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్లీ మనం ఒక కీవర్డ్ గా చెప్పుకోవచ్చు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ క్వశ్చన్ రీడింగ్ అనేది ఇక్కడ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏంటి? బ్రెయిన్ స్టార్మింగ్. ఇక్కడ ఇంట్రడక్షన్ రాయాలి, బాడీ పార్ట్ రాయాలి, కంక్లూజన్ రాయాలి. సో ఇక్కడ బ్రెయిన్ స్టార్మింగ్ లో మనం ఏం చేయాలి? ఇక్కడ ఇంట్రడక్షన్ ఏ విధంగా రాయాలి, లేదా బాడీ పార్ట్ ఏ విధంగా రాయాలి, కంక్లూజన్ లో ఏ విధంగా రాయాలి అనేది ముందే రీకాల్ చేసుకుంటాం. అంటే ఇంట్రడక్షన్ ఏం రాయొచ్చు అనేది ఇక్కడ ఆలోచిస్తే, ఎలక్షన్ కమిషన్ రిలేటెడ్ గా మనకి ఆర్టికల్ 324 తో స్టార్ట్ చేయొచ్చు స్టాటిక్ టైప్ ఆఫ్ ఆన్సర్ కి. అంటే ఎలక్షన్ కమిషన్ రిలేటెడ్ గా ఆర్టికల్ 324 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది మనం ఇక్కడ స్టార్ట్ చేయొచ్చు ఈజీగా. సో ఇంట్రడక్షన్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ఫ్లో చార్ట్ రిలేటెడ్ గా ఎలక్షన్ కమిషన్ గురించి ఇచ్చారు కాబట్టి వాళ్ళ కంపోజిషన్ అయితే చెప్పొచ్చు. అంటే ఏంటి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఒక బాక్స్ వేసి, సో దీనికి సంబంధించి కంపోజిషన్ రిలేటెడ్ గా మనకి 1 చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఉంటారు, అదేవిధంగా 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఇది సింపుల్, అది అడగలేదు క్వశ్చన్ లో, బట్ మనం ఒక రైట్ సైడ్ ఒక కార్నర్ లో ఇది చెప్తాం, కంపోజిషన్ ఆఫ్ ఈసీఐ. సో ఇక్కడ ఇది ఫ్లో చార్ట్ వాల్యూ యాడెడ్ పాయింట్ గా మనం చెప్పుకోవచ్చు. అయితే బాడీ పార్ట్కి వచ్చేసరికి మనం ఇక్కడ చేయాల్సింది రోల్ అండ్ ఇంపార్టెన్స్. ఇలా 2 స్టెప్స్ గా మనం తీసుకుంటాం, 2 parts గా. సో అయితే రోల్ అయినా ఇంపార్టెన్స్ అయినా ఈ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ రిలేటెడ్ గా ఇచ్చాడు కాబట్టి ఇందులో మనం కంపల్సరీ యాక్ట్స్ ని ఇంక్లూడ్ చేసుకుంటాం, అదేవిధంగా అమెండ్మెంట్స్ ని ఇంక్లూడ్ చేసుకుంటాం, ఆర్టికల్స్ ని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్ ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ ని కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యాక్ట్స్ అంటే మనకి దీనికి రిలేటెడ్, ఎలక్షన్ రిలేటెడ్ గా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1958 ఆర్ 1951 ని ఇండికేట్ చేయొచ్చు, లేదా అది తీసుకొచ్చిన MCC మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు, లేదా ఎలక్షన్ కమిషన్ యొక్క
డిఫరెంట్ ఇనిషియేటివ్స్, ఈవీఎంస్ ని మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఆన్సర్లో, వివిప్యాట్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు, అదేవిధంగా నోటాని ఇంక్లూడ్ చేసుకోవచ్చు, అదేవిధంగా రీసెంట్గా మనకి న్యూస్లో వచ్చిన ఎలక్ట్రల్ బాండ్స్ స్కీమ్ను కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి రీసెంట్గా స్వీప్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కూడా మనం న్యూస్లో చూసాం. అంటే ఎలక్షన్ రిలేటెడ్గా, అంటే సిస్టమేటిక్ ఓటింగ్ ఎడ్యుకేషన్, ఓటర్ ఎడ్యుకేషన్ ఫర్ ఎలక్షన్ పార్టిసిపేషన్ అంట. దీన్ని ఫుల్ ఫామ్ సిస్టమేటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ ఫర్ ఎలక్టరల్ పార్టిసిపేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్. ఇది కూడా ఈ మధ్య ఎక్కువగా అందరు స్టూడెంట్స్ తో పాటు అందరూ క్యాంపెయినింగ్ లా ఫాలో అవుతున్నారు. సో అదేవిధంగా సి విజిల్ అనే ఒక పర్టికులర్ యాప్ ను కూడా ఎప్పుడైనా ఎలక్షన్స్ లో కొంత ఏదైనా మిస్ ప్రాక్టీస్ జరిగినప్పుడు, మాల్ ప్రాక్టీస్ జరిగినప్పుడు ఇమీడియట్ గా మన సిటిజన్స్ ఈ పర్టికులర్ సి విజిల్ లో కంప్లీట్ చేయొచ్చు. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ గా చెప్పొచ్చు. అదేవిధంగా రీసెంట్ గా రిమోట్ ఓటింగ్ అనేది కూడా న్యూస్ లో వచ్చింది, ప్రపోజల్ చేశారు, అయితే ఇంకా దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితులు అయితే ఇంకా కనిపించట్లేదు. దాంతోపాటు మనకు రీసెంట్ గా చూస్తే ఓటింగ్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ అనేది కూడా మనం చూసాం. అంటే ప్రీవియస్ గానే మన COVID-19 సిచ్యువేషన్స్ లో దీన్ని స్టార్ట్ చేశారు. రీసెంట్ గా మనకి ఓటింగ్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీని ఈ ఇయర్ లో చూస్తే 85 అండ్ అబోవ్ ఏజ్ ఉన్న సీనియర్ సిటిజన్స్ తో పాటు ఫిజికల్లీ డిసేబుల్డ్ పర్సన్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది కూడా మనం ఫోకస్ చేయొచ్చు. అంటే ఇలాంటి పర్టికులర్ ఎలక్షన్ కమిషన్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ని కండక్ట్ చేయాల్సింది పరిస్థితుల్లో మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. దాంతోపాటు ఇక్కడ డిస్కస్ అని ఇచ్చాడు కాబట్టి కంపల్సరీ ఎండింగ్ లో మనం కంక్లూజన్ రాసేటప్పుడు కొన్ని ఛాలెంజెస్ అయితే రాయొచ్చు. అంటే ఇలాంటి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇనిషియేటివ్స్ మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఎలక్షన్ కమిషన్ ఫేస్ చేసే కొన్ని మాల్ ప్రాక్టీసెస్ కానీ, కొన్ని లూప్ హోల్స్ కానీ మనం ఇక్కడ చూసుకుంటే కంపల్సరీ ఎలక్షన్ కమిషన్ కి ఇండిపెండెన్స్ అనేది అవసరం. లైక్ CAG, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాలా దీనికి ఎలక్షన్ కమిషన్ కూడా ఇండిపెండెన్స్ అవసరం అనేది ఇక్కడ చెప్పొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని వైలేట్ చేస్తే ఎలక్షన్ కమిషన్ కి ఓన్లీ ఎలక్షన్స్ ని పోస్ట్ పోన్ చేసే రైట్ మాత్రమే ఉంది, పవర్స్ మాత్రమే ఉన్నాయి. బట్ ఆ పర్టికులర్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నాడో కంటెస్టెంట్ ని డిస్క్వాలిఫై చేసే హక్కు కానీ, లేదా పర్టికులర్ పార్టీని డీరిజిస్టర్ చేసే రైట్ కానీ, పవర్ కానీ ఎలక్షన్ కమిషన్కి లేదు. ఇలాంటి వాటికి సంబంధించి మనం ఛాలెంజెస్ రాస్తూ సజెషన్స్ అయితే ఫ్యూచరిస్టిక్ గా కంక్లూజన్ లో మనం రాయాల్సింది ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెన్స్ కావాలి అనేది మెన్షన్ చేస్తాం. ఇది పర్ఫెక్ట్ స్ట్రక్చర్ తో ఒక పర్టికులర్ క్వశ్చన్ ని మనం ఈ పర్టికులర్ టైప్ లో మనం రాస్తే కంపల్సరీ క్వశ్చన్స్ మనం చూసుకుంటే అవుట్ ఆఫ్ 10 మార్క్స్ మనకి ఈజీగా 5.5 అబోవ్ అయితే రావచ్చు. ఆల్మోస్ట్ ఫ్లో చార్ట్స్ కానీ విత్ ఇంక్లూడింగ్ ఆల్ ద రీసెంట్ అప్డేట్ అండ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ తో రాస్తే 6+ కూడా రావచ్చు. 6 మీన్స్ 6.5 అదే ఫైనల్, ఎక్కువ వేయరు. సో అది చూసుకోండి. ఇది పర్టికులర్ ఏపీఎస్సి కానీ, యూపీఎస్సి కానీ, టీఎస్పీఎస్సి కానీ గ్రూప్ 1 రిలేటెడ్ గా, మెయిన్స్ రిలేటెడ్ గా ఇలా రాస్తే కంపల్సరీ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. మీరు క్వశ్చన్ ని చూడడం, దాన్ని పర్టికులర్ గా స్టెప్స్ మనం క్రియేట్ చేసుకోవడం, దాని నుంచి మనం క్వశ్చన్ రీడింగ్, బ్రెయిన్ స్టార్మింగ్, ప్రెజెంటేషన్ అనేది మనం ఇలా తీర్చిదిద్దుకుంటే కంపల్సరీ మార్క్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇలా డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అప్రోచ్ రిలేటెడ్ ఒక్కొక్క క్వశ్చన్ చూసుకొని మనం ప్రాక్టీస్ చేద్దాం. దానికన్నా ముందు క్వశ్చన్ ట్యాగ్స్ రిలేటెడ్ గా ఒక వీడియో కూడా చేసుకోవాలి. అప్పుడే మీకు క్వశ్చన్స్ రాసే అవకాశం అయితే ఉంటుంది బ్యూటిఫుల్ గా. సో చూద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.